మంత్రి లోకేష్ పై అనవసరంగా మాట తూలితే తాట తీస్తామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వైసీపీ నేతలను హెచ్చరించారు. లోకేష్ ప్రజల నుంచి వచ్చిన నాయకుడన్నారు. జగన్ మతి భ్రమించి అధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రెడ్డి గారు మంచివాడు, లోకేష్ బాబు గారి అంతు చూస్తామని చెప్పి చెప్తాను. 2019-24 మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడికి లోకేష్ బాబు గారు ఎక్కడ పారిపోలేదే. సింగపూర్కు పోలే, అమెరికాకు పోలే, లండన్కు పోలేదు, లేకపోతే కనుక మలేషియాకు పోలేదు, ఎక్కడ పారిపోలేదే. ఈ రాష్ట్రంలో ఉండి లోకేష్ బాబు గారు ధీటుగా ఆ రోజుండి అధికార పార్టీకి ఎదురెడ్డి పోరాడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ రాష్ట్రంలో పోరాటం చేసినాడు. కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉండి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తనంటే ఏందో తను రుజువు చేసుకుని శాసనసభ్యునిగా గెలుపొంది దాదాపు 90,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో ఎప్పుడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి శాసనసభ్యుడే మంత్రి కావడం జరిగింది. నీకుండే తెలుగుదేశం కోవట్లకు కానీ చెప్తా ఉన్నా, మీరు కానీ పద్ధతులు మార్చుకోండి. నిరంతరం సతీష్ రెడ్డితో మాట్లాడడం, సతీష్ రెడ్డికి సమాచారం ఇవ్వడం, ఇవన్నీ కూడా సతీష్ రెడ్డితో వ్యాపారాలు చేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు.